హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ ఐ ఛానల్. నేను ఈరోజు ఒక ప్రముఖ రైటర్తో మీ ముందు వచ్చేసాను. ఆయన ఎన్నో చిత్రాలకి రైటర్గా పనిచేశారు. మన చక్రం మూవీ, రాఖీ, శ్రీయాంజనేయం అలాంటి ఎన్నెన్నో మూవీలకి ఒక మంచి కథని, మంచి డైలాగ్స్ ఇచ్చి మంచి రైటర్గా పనిచేశారు. ఆయనతో నేను ఈరోజు మీ ముందు వచ్చేసాను. జస్ట్ చిట్ చాట్. హలో రాధాకృష్ణ గారు, నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ ఐ ఛానల్. ఏంటి సార్, ఏంటి లైవ్లోనే మీరు డ్రింక్ చేస్తున్నారు, ఏంటి అసలు? నువ్వు ఇంటర్వ్యూ అడిగావు. అవును సార్. ఎప్పుడు వస్తావు? డ్రింక్ చేసే టైంకి వచ్చావు. నేనేం చేయాలి? డ్రింక్ అంతా పక్క పెట్టి బుద్ధిగా కాఫీ పెట్టుకుని కూర్చోవాలి. అలాంటి బేవర్స్ బేకూపలు నేను చేయను. ఓకే రాధాకృష్ణ గారు, మీ మీద మాకు చాలా 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 డౌట్స్ ఉన్నాయి. ఏం డౌట్స్? చాలా అంటే జనాలు చాలా అనుకుంటున్నారు, పిచ్చోడు, సంథింగ్, మీకు ఎమోషన్స్ ఉండవు, ఇట్లా ఏమి ఉండవు అంటారు. సో దాని మీద ఈరోజు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. గో ఆన్. అసలు మీరు మీ కెరియర్ ఏంటి, అసలు మీరేంటి, ఎందుకు ఇట్లా ఉంటున్నారు, అసలు మీరు ఎందుకు ఇంత పిచ్చోడు అంటే? మీరు ఒక రైటర్ అయి ఉండి ఇట్లా అన్ప్రొఫెషనల్ గా ఈ బ్యాండ్స్, ఆ హెయిర్స్, ఆ చేతికి, అసలు ఒక రైటర్ అంటే ఒక మంచి డైలాగ్స్ రాసి జనాలకి ఏదో ఒక ఏంటది ఏమంటారు, సందేశాలు, జనాల్ని ఏదో ఒక సందేశాన్ని ఇస్తారు. సో అలాంటి వాళ్ళు చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. సో నేను ఇలాంటి రైటర్ని నేను ఎప్పుడూ చూడలేదు. అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి, మీరేంటి, అసలు మీ స్టైల్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సందేశాలు ఇవ్వాలి, సందేశాలు ఇవ్వటం ఉంది కదా. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు సందేశాలు తీసుకోడు. ఎవడు అంత పెద్ద సీక్రెట్ చెప్పిన భగవద్గీతను ఎవడు పాటించాడు. మా రైటర్లు చెప్పే నీతులు ఎవరు పాటిస్తాడు? మీ రైటర్లే పాటిస్తారా నీతులా? అవును. ఒక పేజ్ చెప్పి ఎవరు పాటిస్తాడు? అంటే నేను పాటిస్తా. నేనేం రాస్తాను నేను అదే చేస్తా. ఓకే. నేనేం రాస్తాను అదే చేస్తా. సపోజ్ నేను ఒక 4 సార్లు అరెస్ట్ అయ్యా రాఖీ తర్వాత. ఓహో, ఎందుకు అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది? రైటర్ అరెస్ట్ అవుతాడా? ఓకే. ఎందుకంటే నా కళ్ళ ముందు ఒక భార్యను ఒకటి కొడుతుంటే అందరు చూస్తున్నారు. నేను పోయి కుక్కను కొట్టిన వాడిని కొట్టా. ఎందుకంటే నేను ఏం రాస్తానో అదే చేస్తాను. ఓకే. నాకు సినిమాకు జీవితానికి తేడా తెలియదు. ఒక ఎస్ఐ అడిగాడు సినిమా అనుకున్నా అని. నాకు సినిమాకు జీవితానికి తేడా అని చెప్పా. ఓకే. అసలు మీరు సినిమా ఇండస్ట్రీలోని వచ్చి అంటే మన ఆర్జీవి గారితో కంపేర్ చేసుకుంటారు. ఆర్జీవి గారిని ఎట్లా అంటారో సేమ్ మిమ్మల్ని కూడా జనాలు అలానే అంటారు. ఈయన ఒక పిచ్చోడు, ఎమోషన్స్ లేవు అంటే జనాలు ఉద్దేశం ప్రకారం నేను అడుగుతున్నాను. ఆర్జీవితో పోల్చగలిగే మనిషి ఈ భూమి మీద లేడు. అతను మహానుభావుడు. ఓకే. ఒక మహాయోగి అతను. ఈ విషయం అతను కూడా తెలియదు. నేను ఒకసారి రాంగోపురం కలిసినప్పుడు మీరనే క్వశ్చన్ నన్ను అడిగాడు. రాధాకృష్ణ నన్ను పిచ్చోడు అంటారు, మూర్ఖుడు అంటారు తనే అన్నాడు. అవును. మేధావి అంటారు, ఒక డైరెక్టర్ అంటారు. నేను అసలు ఏంటి అన్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డైరెక్టరే కాదని చెప్పా. ఓకే. రాంగోపురం అసలు డైరెక్టరే కాదు. అఫ్ కోర్స్ అతను శివ సినిమాతో సౌత్ ఇండియా సినిమా చరిత్ర మార్చాడు. గ్రామర్ని మార్చాడు, గ్లామర్ని మార్చాడు. ఓకే. ముంబైకి వెళ్ళి సత్య సినిమాతో బాలీవుడ్ చరిత్ర మార్చాడు. కానీ బేసిక్ అతను అసలు డైరెక్టర్ కాదు. ఇదే మాట రాముతో చెప్పా. ఆర్జీవి గారితో చెప్పారా? చెప్పాను. ఓకే. ఆయన రియాక్షన్ ఎట్లా ఉంది మీరు ఇలా చెప్తే? డైరెక్టర్ కాదని నవ్వాడు. లైక్ ఇట్ రాధాకృష్ణ అన్నాడు. ఎందుకు ఫేస్ టు ఫేస్ మాట్లాడారని? ఓకే. డైరెక్టర్ కాకపోవడం ఏంటి, చిన్న సినిమాలు రెడీ చేశాను అన్నాడు. ఓకే. రాము డైరెక్టర్ కాదు, నువ్వు ఒక ఫిలాసఫర్. ఇంకా చెప్పాలంటే నువ్వు ఫిలాసఫీ చెప్తావు, నువ్వు ఒక యోగివి. జీన్స్ టీ షర్ట్లు వేసుకుని తిరిగే ఒక యోగివి. ఇంకా చెప్పంటే మర్మయోగి అంటారు. మర్మయోగి అంటే వాళ్ళ యోగి అని ఎవరికి తెలియదు. ఓకే. మర్మయోగి వాళ్ళు ఎవరికి తెలియనివారు. అతను యోగి. యోగుల తత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏ పని చేసినా ఆ పని వాళ్ళు చేసినట్టుగా ప్రపంచంలో ఎవడూ చేయలేడు. వాళ్ళు ఊడ్చారు అనుకోమ్మా, వాళ్ళ మీ ఆడలు ఊడ్చలేరు. అంటే వాళ్ళు ఏ పని చేసి ఒక అమ్మాయి సైడ్ కొట్టారనుకో, వాళ్ళ ఎవడు సైడ్ కొట్టలేడు. అంటే ఇక ఆ అమ్మాయి తప్ప ఇంకో ధ్యాస ఉండదు. ఎక్కడ పోతుంది, ఎటు పోతుంది, ఎటు పోతుంది, అడిపోతుంది, ఇల్లు కొంప ఎక్కడ, అది ఎక్కడ, ఇది ఎక్కడ, ఇది తప్ప ఇంకో పని ఉండదు. వాళ్ళు యోగులు. హిమాలయస్ లో ఉంటారు, లేదా శ్మశాన్లో
వారణాసి శ్మశానాలు ఉంటారు, అఘోర సన్యాసులు, నాగసాధువులు, కాపాలికులు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రాంగోపురం అలాంటి మహాయోగి, అతను ఒప్పుకోడు. అది వేరే విషయం, అది పక్క పెట్టండి. రాధాకృష్ణ గారు, మీ పర్సనల్ లైఫ్ మీద మా జనాలు ఉన్న అంటే వాళ్ళు ఉన్న క్వశ్చన్స్ ప్రకారం నేను మిమ్మల్ని కొంచెం నాతో సింక్ అవడం కష్టం, కొంచెం డ్రింక్ తీసుకో. అంతే అంటారా? తప్పదంటారా? తప్పదంటారా కాదు, చాలు చాలు. కాఫీ తాగడానికి డ్రింక్ తాగడానికి జనం చాలా తేడా చూపిస్తారు. మా దృష్టిలో సర్వం శివోహం. ఈ రోజు మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అండ్ మీ సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. నువ్వు ఏమైనా అడగొచ్చు. సో మీరు సుత్తి లేకుండా సూటిగా మాకు సమాధానం చెప్పాలి. మా జనాలకు ఉన్న డౌట్స్ అని ఈరోజు మీరు క్లియర్ చేసేయాలి. జస్ట్ లైక్ అలెక్సా, నో ఎమోషన్స్, ఓన్లీ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, కలుపుకోపా. ఎందుకంటే నేను నడిచే యాసిడ్ బాటిల్ని తట్టుకోవడం కష్టం. కొంచెం తీర్థం తీసుకుంటే కరెక్ట్ కడుతావు. అంతే అంటారా? తప్పదంటారా? తప్పదంటారా కాదు. ఇప్పుడు వాట్ మేక్ డిఫరెన్స్ బిట్వీన్ కాఫీ అండ్ డ్రింక్? ఓకే, ఇప్పుడు డ్రింక్ చేసి నువ్వు పిచ్చివాగుడు వాగితే నీ మీద నీ కంట్రోల్ అయినట్టు. నువ్వు డ్రింక్ చేసి కూడా నార్మల్గా మాట్లాడగలిగితే యువర్ వర్తీ పర్సన్. ఓకే, అంతే కదా? అవును, అంతే కదా. అది సో డ్రింక్ తీసుకో. ఓకే, ఎందుకంటే నన్ను క్వశ్చన్లు మామూలు పనికిమాల క్వశ్చన్లు వేయద్దు. నో నో నో, చాలా స్ట్రాంగ్ గా వచ్చాం మీ దగ్గరికి. ఎందుకంటే మా జనాలు ఉన్న డౌట్స్ చాలా స్ట్రాంగ్ గా క్వశ్చన్స్ వేశారు. దాని ప్రకారం మేము చాలా మా జనాలు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేయాలని మేము కూడా చాలా స్ట్రాంగ్ గా వచ్చాం మీ దగ్గరికి. సో జస్ట్ చియర్స్. yes ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. ఆడపిల్లలు ఎలాగే ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత అది ఎవరితో మందాత ఇంటర్వ్యూ చేసిందిరా అని తిడతారు, కామెంట్లు వస్తాయి. అవును, కామెంట్లు వస్తాయి. ఓకే, అవి నీ తిట్లు కాదు, బ్లెస్సింగ్స్. ఓకే, అంటే థాంక్యూ యు ఆర్ సంథింగ్ స్పెషల్. థాంక్యూ సార్. అండ్ మీ పర్సనల్ లైఫ్ నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తా. ఓకే, అండ్ సినిమా లైఫ్ గురించి మాక్సిమం కొంచెం వరకు మా జనాలకి మాకు తెలుసు. సో మీ పర్సనల్ లైఫ్ గురించి తెలీదు. సో మీ పర్సనల్ లైఫ్ తో నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఏంటి మీకు 6 భార్యలు? ఇట్లా 6 భార్యలు ఉంటే ఎంతమంది మీకు పిల్లలు ఉండొచ్చు? నాకు 6 పిల్లలమ్మా. 6 పిల్లలు జెనెటికల్ పిల్లలు అంటే నా రక్తంతో అడాప్ట్ చేసుకున్న వాళ్ళు? 2 ఓకే, పిల్లలు. ఒక పాప చనిపోయింది 3వ రోజు. మీకు 4 భార్యలా 6 భార్యలా? 5 భార్యలు. ఓకే, అందులో 2 చనిపోయారు. ఒక అమ్మాయి గుండెపోటు చనిపోయింది, ఒక అమ్మాయి మర్డర్ చేయబడింది. ఓకే, ఆస్తి కోసం తమ్ముడు చంపాడు. అసలు మీరు 4 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే పెళ్ళ ఉండక కూడా ఇంకొక అమ్మాయి వచ్చేసి నువ్వే నాకు కావాలంది. నా పెళ్ళ ఉంది కానీ నాకు అనవసరం ఉంది, దానికి ఏం చేయాలి నేను? అంటే వాళ్ళు అలా అంటే మీరు ఒప్పేసుకున్నారా? ఒప్పేసుకోవడం కాదు, చచ్చడి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఓకే ఓకే, నాకు పెళ్ళ ఉంది, ఇట్లా పిల్లలు ఉన్నారంటే ఐ డోంట్ కేర్. మీ యాటిట్యూడ్ కి ఎగ్జాక్ట్ గా ఉన్నట్టున్నారు. నీ ఏజ్ కి నా ఏజ్ కి మ్యాచ్ అవ్వదు అని చెప్పాను. ఓహో, అంటే తొక్కలో ఏజ్ అన్నారు. దాన్ని ఏం చేయాలి? నా తెల్లగడానికి ఉన్న ఏజ్ లేదని ఒక అమ్మాయిని నాకు అయ్యి అనవసరం అంది. దెర్ ఇస్ వయాగ్రా అంది. దానికి ఏం చెప్పాలి నేను? దానికి ఏం చెప్పాలి? ఓకే, సో అట్లా 5 పెళ్ళిళ్ళు అయిపోయాయి. 2 చనిపోయారు. ఒక ఆవిడ గుండెపోటు చనిపోయింది, నా భార్య. 2 పిల్లలు కన్నది. ఇంకొక అమ్మాయి ఆస్తి కోసం తమ్ముడు చంపించాడు. సొంత తమ్ముడు పంపించాడు. అంటే ఈ ఆస్తి అంతా నాకిస్తుంది అన్న భయంతో పంపించాడు. ఇప్పుడు మీకు 6 పిల్లల్లో మీకు ఎవరు ఇష్టం? ధ్యాన్ ప్రధాన్. మీ 6 పిల్లల్లో నా పెంపుడు కూతురు, తన పేరు ధ్యాన్ ప్రధాన్. మా అమ్మ క్యాన్సర్తో హాస్పిటల్లో ఉంటే ఎవరూ రాలా, అలా వచ్చిపోయారు. తను మాత్రం 24 hours నా అమ్మని కాపాడుకుంది. ఓహో, మీ అడాప్ట్ చేసుకున్న అమ్మాయి. ఓకే, అండ్ మీకు చేసుకుంది చిన్నప్పుడు కాదు, ఓకే 16 ఏళ్ల వయసులో. ఓ, ఆల్రెడీ తనకి అంతా తెలిసిపోద్ది ఎవరు ఏంటి అని. ఇప్పుడు తను లేదు, నా మీద కోపం చెల్లిపోయింది. ఓ, తన కోసం వెతుకుతున్నా, పట్టుకుంటా. నేను డబ్బు సంపాదిస్తే ఇక్కడ నుంచి ఇండస్ట్రీకి వచ్చాను కదా, ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తా, చాలా డబ్బు సంపాదిస్తా. అదొక్కటే కాదు, వ్యాపారాలు చేస్తా. ఓకే, మీరు నా జెనెటికల్ డాక్టర్ విషయం పక్క పెడితే తన పోద్ది
ధ్యాన ప్రధానంగా మాత్రం నేను ఎక్కడున్నా పట్టుకుంటా. ఇప్పుడు తను లేదు. ఓకే. చీను డాడీ వారని నా మొహం మీద ఉమ్మేసి వెళ్ళిపోయింది. ఓ, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? తను చిన్న తప్పు చేసింది. పిల్లలు తప్పు చేస్తారు. ఓకే. పిల్లలు తప్పు చేస్తారు, పెద్దవాళ్ళు క్షమించాలి కదా. క్షమించాలి, కాపాడుకోవాలి. దాన్ని ఒళ్ళు బలిసి కొవ్వు పట్టి సొసైటీ గురించి ఆలోచించడం వల్ల కూతురు ఏదో అంటే ఒక్క మాటతో వెళ్ళిపోయింది. ఓకే. ఇది ఎక్కడుందో తను నాకు తెలియదు. నేను ఏమైనా సంపాదిస్తే తను ఎక్కడున్నా పట్టుకుంటా. పట్టుకుని తనకు మొత్తం చెప్పేస్తాను. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మీకు ఎందుకు ఇండస్ట్రీకి రావాలి అన్న కోరిక వచ్చింది అసలు? మీరు ఇండస్ట్రీలో చాలా చాలా చేశారు అండ్ మంచి పేరు తెచ్చుకున్నారు, ఈక్వల్ టు బ్యాడ్ నేమ్ కూడా అట్లానే తెచ్చుకున్నారు. మన రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి పారిపోయి వెళ్ళిపోయారు. ఇక కాదు, రామ్ గోపాల్ వర్మ గారిని మోసం చేసి పారిపోయి వెళ్ళిపోయారు. ఏకైక మగాడు నేను. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? రాము చాలా మంచోడమ్మా. రాము ఇంత మంచి అని చెప్పినప్పుడు బంపర్ ఆఫర్లు ఇచ్చాడు. అసలు కంపెనీ నాది కాదు నీదే అన్నాడు. ఈ చీరలో నువ్వు కూర్చో అన్నాడు. మహానుభావుడు అతను. నేను చెప్పిన ఒక్క మాట వినలేదని వంగబెట్టి 2 భాగాలు చేద్దాం, ఒక్క భాగం చేద్దాం అన్నాడు. రాసి వదిలిపెట్టి వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోలా, ముంబైలో ఉన్నా. తను ఫోన్ చేసి ఎత్తలా, అతను మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వాలా. నాకు డబ్బులు అవసరం వచ్చాయి, 50,000 కావాలని రాముని మెసేజ్ పెట్టా. పెడితే వాట్ అబౌట్ మై స్క్రిప్ట్ అన్నాడు. ఆ తర్వాత ముందు డబ్బులు కావాలన్నా. అప్పుడు ఏడైనా సరే ఏమంటాడంటే, అసలు నేను అనుకుంటున్నావు మధ్య వెళ్ళిపోయావు, అసలు నీ డబ్బులు పోతే ఎట్లా అనుకో అనాలి కదా. అనలా. అప్పుడు రాంగోపురం ఏంటో నాకు ఫస్ట్ తెలిసింది. నువ్వు ఉన్న చోటికి పంపాలా, ఆఫీస్కి వచ్చి తీసుకుంటావా అన్నాడు. ఆఫీస్కి ఏం పెట్టుకుని రావాలి రాము నేను అన్నాను. నేను రోడ్డు మీద మెట్ల మీద కూర్చుంటే మేనేజర్ పంపి వచ్చి 50,000 రూపాయలు ఇచ్చాడు మహానుభావుడు. అసలు మనుషులు ఇలాంటి వాడు ఉంటాడా అని ఫస్ట్ నాకు తెలిసింది. దేవుడు అని ఎవడన్నా ఉంటే అది ఓన్లీ రాంగోపురం మాత్రమే. దైవం మానుష రూపేణ అంటారు. అంటే దేవుడు డైరెక్టర్ రాడు, వస్తే మన గుండె వస్తుంది దెబ్బకి. అవును, మనిషి రూపంలోనే వచ్చి మనకి హెల్ప్ చేస్తారు కదా. అది నిజం, మీరు నమ్ముతారా? నేను చూశాను కదా. అతను మోసం చేసి సినిమా వదిలేసి అతను ₹1,00,00,000 లాస్ చేస్తే డబ్బులు నాకు 50,000 కావాలంటే నీ దగ్గర పంపాలా, నా ఆఫీస్కి వస్తావా అన్నాడు. ఏ మొహం పెట్టుకుని రాము అన్నాను. ఓకే పంపిస్తే ఎక్కడ ఉన్నా పాలన చోట ఉన్నా, అక్కడ పంపించాడు. మనిషి అన్న వాడికి ఎవరికైనా సాధ్యమా ఇది? హ్యూమన్ కైండ్ లో ఇది ఎక్కడ నేను ప్రపంచంలో నేను కొన్ని 100 పుస్తకాలు చదివా. చెంగిస్ ఖాన్, జీసస్ క్రైస్ట్, మొహమ్మద్ ప్రవక్త మొత్తం చదివా. ఇలాంటి మహానుభావుని నేను గుడి కడతా దండం పెట్టను, ఇలా నుంచుంటావు ఒళ్ళు బలిసినట్టు ఉంటా. నేను దేవుని దండం పెట్టను. ఎందుకు అట్లా? రాము కనపడి దండం పెడతా. ఎందుకంటే దేవుడు అనేవాడు ఉంటే వాడు రామే అన్న. మీరు శ్మశానాల్లో ఉండేవారు, ఇట్లా అన్ని బౌద్ధ మతాన్ని నమ్ముతారు. బౌద్ధ మతం కాదు, నాది వైల్డ్ లైఫ్, అఘోర సన్యాసాల లైఫ్ నాది. అలా ఉన్నప్పుడు ఇంకా మీరు దేవుడిని నమ్మరా? దేవుని బ్రహ్మాన్ని నమ్ముతా. ఎవడన్నా దేవుడు లేడంటే టీవీలో వస్తుంటాయి కదా, దేవుడు లేడు బొంగు లేదు, అని పేరు ఏం పేరు, బాబు గోనే బాబీ గులగొల అని పేరు, ఏం పేరు నాకు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఇంకో జన విజ్ఞానిక వాడేవారు. దేవుణ్ణి వాళ్ళకి నేను చూపిస్తా లైవ్ లో చూపిస్తా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? లైవ్ లో చూపిస్తా. హౌ? లైవ్ లో చూపిస్తానా? ఓకే. అండ్ వాళ్ళు ఏమంటారు, సూర్యగ్రహణం అబద్ధం, ఇంకోటి అబద్ధం ఏదో చెప్తుంటారు. వాళ్ళకి మొత్తం చుక్కలు నక్షత్ర మండలాలు చూపించగలుగుతా నేను. ఎందుకంటే ఏంటి మీరు అసలు పిచ్చోడు అంటారు జనాలు. నిజంగా మా జనాలు మీరు పిచ్చిలాగే ఉన్నారు. ఏంటది? ఒకసారి మా కెమెరామెన్ ఇది చూపించండి. ఏంటి అసలు స్కెలిటన్ మీది, యాష్ది స్కెలిటన్ లో ఉంది. అసలు ఏంటి, సిగరెట్లు తాగి ఇట్లా స్కెలిటన్ లా తయారవుతారా ఏంటి? దీని మీనింగ్ ఏంటి అసలు? అది కాదమ్మా, అది కాదు. మ్యాటర్ ఏంటంటే అసలు దాని మీనింగ్ ఏంటి? నువ్వు ప్రపంచంలో ఎంత డబ్బు సంపాదించడం చాలా అవసరం, ఎవరికైనా సరే అవసరం చాలా అవసరం. కానీ ఒక స్థాయి దాటితే డబ్బు నీకు శాపం అవుద్ది. నా శిష్యులు ఉన్నారు కొంతమంది, 1000 కోట్లు 10,000 కోట్లు ఉన్నారు. వాడు ఫుల్ బాటిల్ కొడితే తప్ప నిద్రపోడు. ఎందుకురా అంటే నా పిల్లలుకి నేను ATM కార్డుని అయిపోయా, ఓన్లీ డాడీ డబ్బులు అయిపోయినాయి అంటారు అంతే. నువ్వు తిన్నావా, నీ ఆరోగ్యం ఎట్లా ఉంది ఏంటి ఇదేం అడగరు, డబ్బులు అయిపోయి పంపించు అంటారు. అంటే ఐ బికేమ్ జస్ట్ లైక్ ATM కార్డ్.
బట్ ఆ స్కెలిటన్ మీనింగ్ ఏంటి అసలు? మీనింగ్ ఏంటంటే నువ్వు ఎంత సంపాదించినా ఎంత సాధించినా చివరికి నీ బతుకు ఇంతే. ఓకే. ఎన్టీఆర్ లాంటి యుగ పురుషుడే అడ్రస్ లేకుండా పోయాడు. రాజశేఖర్ లాంటి మహానుభావుడే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు కదా. అంతే. అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే మనం నథింగ్, మనం శ్మశానాలు వెళ్తాం, అది దీని అర్థం. ఓకే. మీకు రాఖీ సినిమా తర్వాత 1 crore ఇస్తా అంటే మీరు ఎందుకు అది ఛాన్స్ యూస్ చేసుకోలేకపోయారు? రాఖీ రిలీజ్ అయిన 3వ రోజు పార్టీ ఇచ్చారు. ఎన్టీఆర్ తారక్ అన్నాడు, అన్నయ్య నువ్వు నాకు దేవుడివి, 3 ఏళ్ళ నుంచి నాకు ఫ్లాప్లు వస్తున్నాయి. అంతకుముందు సినిమా ప్రొడ్యూసర్ హుస్సేన్ దూకాడు, ఇది తెలిసే ఉంటుంది. నరసింహుడు ప్రొడ్యూసర్ దూకాడు. నేను ఫంక్షన్లో పోలేకపోతున్నా, ఈరోజు నీ సినిమా వాళ్ళు నేను సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నా. నాకు కథ చెప్పు, అరగంట చెప్పు కదా, అరగంట ఓన్లీ, నీకు 1 crore ఇస్తా అన్నాడు. అది తెలిసి మా రైటర్లు పిలిచి నన్ను ముద్దులు పెట్టుకున్నారు. అంటే అప్పట్లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ బాంబేలో రాబిన్ అయితే ఉంది, రాబిన్ బటన్ అనుకుంటా, 50 లక్షలు ఉంది. 1 crore అంటే హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. తారక్ ఇచ్చాడు ఆఫర్. అది మీరు ఎందుకు యూజ్ చేసుకోలేకపోయారు? చేసుకోవాలి. యాక్చువల్లీ నా పర్సనల్ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ల వల్ల మనుషుల మీద విరక్తి వచ్చి మొత్తం వదిలేసి కట్టుబడితో వెళ్ళిపోయి అడవుల్లోకి వెళ్ళిపోయా, శ్మశానంలోకి వెళ్ళిపోయా, శ్మశానంలో బతికా. తర్వాత మెడిటేషన్లోకి వెళ్ళిపోయా, గంటలు మెడిటేషన్లో బతికేవాడిని. అసలు జనాల ఉద్దేశంలో మీరు ఎందుకు పిచ్చోడు అనేలా మీరు ఎందుకు వెళ్ళారు? జనాలు కరెక్ట్, జనాలు అంటే పిచ్చోడు అన్న కరెక్ట్, మీరు నిజంగా పిచ్చోడేనా మీరు నిజంగా? ఓకే. ఎందుకంటే పిచ్చోడు అంటే అర్థం ఏంటంటే ఒక విషయం మీద ఫోకస్ చేసిన వాడు, శరీరం మనస్సు ఆత్మ 3 ఫోకస్. ఒకడెవడు ఉంటాడు, మన రోడ్డు మీద చూస్తుంటాం, ఎలా పెడుతుంటాడు 1 2 3 ఆడికి అదే ఉంటుంది. ఏంటది మీరు గమనించి ఉంటారు, రోడ్ల మీద ఎవడో ఇట్లా పెడుతుంటాడు. ప్రేమిస్తే సినిమాలో బాబా 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 ఏదో అంటూ ఉంటాడు కదా. అవును. ఒక విషయం మీద ఫోకస్ ఎక్కువ ఉంటే దాన్ని పిచ్చి అంటారు. ఒక విషయం మీద ఎక్కువ ఫోకస్ ఉంటే భలే శ్రద్ధ అతనికి, భలే ఫోకస్ అతనికి అంటారు. అది దాటితే పిచ్చి అంటారు. నేను పిచ్చోడు అంటారంటే మీరందరూ ఒక మైండ్ సెట్లో ఉంటారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, క్వశ్చన్ వేసావు, ఏం క్వశ్చన్ వేసావు? ఎన్టీఆర్ 1 crore ఆఫర్ ఇస్తా, 1 crore ఇస్తా అంటే ఇండియాలో ఎవరికి లేదు అప్పుడు. ఆ టైంలో వదిలేసి పిచ్చోడు, పిచ్చనా కొడుకే కదా అన్నీ కనిపిస్తుంది. అది నీ మైండ్ సెట్, నీ ప్రపంచ మైండ్ సెట్. నేను ఎందుకు వదిలేసిపోయానన్నది నా ఎక్స్పీరియన్స్ కదా. మీ మనుషుల మీద నాకు విరక్తి వచ్చింది. అప్పుడు జరిగిన కొన్ని ఇన్సిడెంట్ల వల్ల ఈ మనుషులకు డబ్బు తప్ప ఇంకేది ముఖ్యం కాదు అనిపించింది. ఎవరు అడగొద్దు, అడిగితే ఒక ఆడదాని గురించి ఒక స్త్రీ గురించి మాట్లాడొస్తుంది. నేను ఉమ్మన్ని పొరపాటున కూడా చెడుగా మాట్లాడను, ఎందుకంటే నా తల్లి ఆడదే. ఇప్పుడు లోపల ఉంది కదా, లేవలేకుండా ఉంది కదా. అసలు మీకు మంచి మంచి ఆఫర్స్ వస్తే ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నారు? మనుషుల మీద విరక్తి వచ్చి వెళ్ళిపోయా. సేమ్ టైం ఇండస్ట్రీలో కొంతమంది మీద విరక్తి వచ్చి కొంతమంది యూజ్ చేసుకోలేదు. మళ్ళీ ఇండస్ట్రీ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? కరెక్ట్. ఎందుకంటే కొంతమంది ఆఫర్స్ వచ్చినప్పుడు వదిలేసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ట్రై చేస్తున్నారు? ఎందుకు ట్రై చేస్తున్నానంటే నాకు కొంతమంది సహాయం చేశారు, ఎప్పుడు డబ్బిచ్చారు. 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 15 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు అడగరు, అన్న డబ్బులు అన్న కానీ అడుగుతారు. వాళ్ళ కోసం మళ్ళీ వెనక్కి వచ్చా. వస్తే కృష్ణవంశి పాప మహానుభావుడు నాతో ఉండరా అన్నాడు, ఉంటా అన్న. ఇప్పుడు ఆయన సినిమాలో పని చేస్తా, ఇంకేమన్నా చేస్తే చేస్తా. అండ్ మీరు ఇట్లా మందు తాగడం ఇది అది అంటారు. సో మీరు డే టైమ్ లో తాగి నైట్ టైం తిరుగుతారంట. ఎవరైనా డే టైమ్ లో వర్క్ చేసుకొచ్చి నైట్ టైం తాగుతారు. మీరు ఎందుకు జనాలకి క్వైట్ ఆపోజిట్ ఉంటారు? అసలు మీ ఉద్దేశమే అదా, లేదంటే మీరు కావాలని చేస్తారా జనాలకి ఆపోజిట్ గా? అసలు ఏంటి అసలు? ఇక్కడ ఒక లాజిక్ ఉందమ్మా. బేసిక్ గా ప్రపంచం మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు డిస్టర్బ్డ్ గా ఉంటది. ప్రపంచం మొత్తం 5 o'clock లేస్తారు, గోలగోలగా ఉంటుంది. 6 o'clock ఇంకా గోలగా, ఇక టైం గడుస్తా గోలగోలగా ఉంటుంది. ఈ గోలంతా నాకు పడదు. రాత్రి 11 తర్వాత మీరు బయటికి వెళ్తే 12 తర్వాత మీరు హైదరాబాద్ రోడ్ మీదకి వెళ్ళండి, ప్రశాంతంగా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉండవు. నేను ఆ టైంలో తిరుగుతా. తిరిగి నేను చేయాల్సిన పని ఏంటి? మరి మీరు డేలో ఎప్పుడు పడుకుంటారు? నైట్ తిరిగితే 2 o'clock డ్రింక్ స్టార్ట్ చేస్తా, 5 o'clock ఫినిష్ చేస్తా, 5:30 తింటా, 6:30 7కి పడుకుంటా, 2:30కి లేస్తా. అంటే ఎన్ని అవర్స్ పడుకుంటారు? 4 hours 5 hours, మాక్సిమం 5 hours, 3 hours లేచి బయటికి వెళ్ళిపోతాను.
అండ్ మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది రాధాకృష్ణ గారు? 97. పచ్చి బర్స్ చేసిన ఒక సినిమాకి నేను అసిస్టెంట్గా పనిచేశాను. ఓకే. నేను రిటర్న్ అవ్వడానికి కారణం వాళ్ళే. వాళ్ళ సినిమాలు చూసి వాళ్ళ డైలాగ్ చూసి నేను డైలాగ్ రిటర్న్ అయ్యా. నేను ఏమైనా మంచి డైలాగ్ రాస్తే అది నాది కాదు, అది కేవలం పర్చు బెదర్స్ పెట్టిన భిక్ష, బిచ్చం. ఓకే. వావ్. రేపు ఇంకా ఫ్యూచర్లో సినిమాలు రాస్తే అని గొప్ప డైలాగ్ రాసినంటే అది నాది కాదు. ఓకే. ఓన్లీ పర్చు బెదర్స్ వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా అఫీషియల్ పని చేయలేదు. వాళ్ళు చేసిన సినిమా నేను పని చేశా, నరసింహ నేను పని చేశా, సింగిల్గా పని చేశా, గణేష్ పని చేశా. ఏమన్నా నేను నా గొప్పతనం అని ఎవరినంటే అది నాది కాదు. ఓకే. ఓన్లీ పర్చు బస్సు పెట్టిన భిక్ష. మీరు ఎందుకు సడన్ గా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది? చెప్పాను, పారిపోవాల్సి వచ్చింది. జనాల ఉద్దేశంలో పారిపోయారు అన్నారు. సో మీరు ఎందుకు జనాల ఉద్దేశంలో పారిపోవాల్సి వచ్చింది? పర్సనల్ లైఫ్ లో ఒక మనిషి కోసం నేను సర్వస్వం వదులుకొని సిద్ధపడితే ఆ మనిషి డబ్బే ముఖ్యమైనట్టుగా ప్రవర్తించింది. సేమ్ టైం ఇండస్ట్రీలో ముఖ్యమైన పర్సన్ మోసం చేశాడు. దాంతో మనిషి మీద విరక్తి వచ్చింది. వచ్చి వెళ్ళిపోయా, అడవుల్లోకి వెళ్ళిపోయా, కొండలోకి వెళ్ళిపోయా. మరి మీ ఫ్యామిలీస్ మొత్తం వెళ్ళేసి వెళ్ళిపోయా. ఓకే. వెళ్ళిపోయా. అట్లా సంవత్సరాల తరబడి ధ్యానంలోకి వెళ్ళిపోయా, శ్మశానంలో బతికా. ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు శ్మశానంలో? 2008 నుంచి 2019 వరకు. మధ్యలో రాంగోపురం ఎక్కడో పట్టుకున్నాడు. రాధాకృష్ణ కరెక్ట్, ఆయన చేస్తున్న ఏదో కథకి పట్టుకున్నాడు. మీరు ఒకరోజు డైరెక్ట్ గా ఆర్జీవి గారు ఇంటి దగ్గరికి వెళ్ళారన్నారు కదా, అది ఎప్పుడు శివ రిలీజ్ టైంలో. నువ్వు యాక్టర్గా నువ్వు వద్దు, డైరెక్షన్ వద్దు, నీకు కళ్ళు చాలా బాగున్నాయి ఏదో చెప్పాడు. డైరెక్ట్ గా ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. కొంపకి తలుపు కొట్టేవాని. మూడో రోజు తిరగబడ్డాడు. ఆఫీసర్ అండి పొద్దున చెప్తారేంటి అని. ఆ తర్వాత నేను మీలా కావాలండి, నాలాగే ఒకళ్ళలాగా ఎవరు తయారు కాలేదు నేనైతే అని చెప్పాను. అప్పుడు చెప్పాడు 3 చెప్పాడు విషయాలు. ఇంగ్లీష్ నేర్చుకో, ఇంగ్లీష్ పుస్తకాలు చదువు, వెరీ గుడ్. డ్రింక్ తాగుతున్నావు, బంగారు తల్లి, వెరీ గుడ్. చెప్పండి. అతను 3 విషయాలు చెప్పాడు. ఒకటి, ప్రతి మంచి సినిమా 10 సార్లు చూడు. నంబర్ 1. నంబర్ 2, ప్రపంచంలో ఇంగ్లీష్ బుక్స్ బాగా చదువు, నాలెడ్జ్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది, అవును, అది చదువు. 3వది, సొసైటీకి వెళ్ళిపో. ఓకే. అది కళ్ళు కంపౌండ్ కావచ్చు, బార్ షాప్ కావచ్చు, టీ షాప్ కావచ్చు, ఇంకా మనుషుల్ని స్టడీ చేయి, అప్పుడు ఒరిజినాలిటీ వస్తుంది అని చెప్పాడు. నేను 2 పాటించా, ఇంగ్లీష్ పాటించలేకపోయా. ఇంగ్లీష్ నాకు అర్థం అవుతుంది, బట్ ఐ క్యాంట్ స్పీక్ ఇన్ ఫ్లూయెంట్ లాంగ్వేజ్. ఓకే. బట్ మీరు చాలా నెంబర్ ఆఫ్ మూవీస్ చూసారు, హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, మొత్తం వెస్టర్న్ ఫిల్మ్స్, జపనీస్ ఫిల్మ్స్, చైనీస్ ఫిల్మ్స్ మొత్తం అన్ని చూసారు. శివ సినిమాతోనే మీరు కనెక్ట్ అయ్యారన్నారు. అవును. సో ఆ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? శివ అనేది సౌత్ ఇండియా సినిమా గ్రామర్నే మార్చేసింది. ఓకే. ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో అది ఎంత పెద్ద హిట్ అంటే, ఇప్పుడు బాహుబలి, పుష్ప ఇవి ఉన్నాయి కదా, ఆ సినిమా హిట్ ముందు ఇవన్నీ నథింగ్. ఓకే. ఇప్పుడు అదే శివ సినిమా ఈ జనరేషన్ లో రిలీజ్ అయితే ఎలా ఉంటది? 2000 కోట్ల పైన కలెక్ట్ చేసేది. ఓకే. మళ్ళీ అలాంటి సినిమా మన ఆర్జీవి గారు ఏమైనా తీద్దాం అనుకుంటున్నారా ఇప్పుడు, ఈ జనరేషన్ కి మ్యాచ్ అయినట్టు? ఇప్పుడు ఒక మనిషి ఒకటి ఇవ్వబడుద్ది, అది రాముడు ఒప్పుకోడు. అవును. ఎక్కడి నుంచి వస్తుంది? శివ, రంగీల, సత్య, సర్కార్, అంతరు రంగపురం వేరు. ఆ తర్వాత అతను తీసిన సినిమాలు వేరు. ఓకే. అతనికి ఇవ్వబడిన పవరు వెనక్కి లాక్కోబడింది. ఇప్పుడు రాము చేసే సినిమాలు ఏమి ఉన్నాయి, ఏదో పిచ్చి సినిమాలు తీస్తున్నాడు, అది ఇది ఏదో అంటున్నారు. ఓకే, జనం చెప్పేది కరెక్టే, సేమ్ టైం రాము కరెక్టే. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక పీరియడ్ ఉంటుంది. అవును. ఆ టైం ఉన్నప్పుడు, ఆ పీరియడ్ ఉన్నప్పుడు ఆ మనిషి ఏం చేసినా చెడిపోద్ది. అవును. మట్టిని పట్టుకుని బంగారం అంటే బంగారం అవుద్ది. ఎగ్జాక్ట్లీ. టైం బాగాలేనప్పుడు నువ్వు బంగారం పట్టుకుని, బంగారం అంటే పెచ్చన కూడా మట్టి అంటారు. అవును. దట్స్ ద పవర్ ఆఫ్ టైం. కాలమహిమ. అది రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఏమంటారంటే,
అది పిచ్చోడు అయిపోయాడు, ఇంకేదో వాగుతున్నాడు, జగన్కు సపోర్ట్ చేస్తున్నాడు, సినిమాలు తీస్తున్నాడు, అవునవును జనాల మధ్య టాక్ ఉంది కదా. అవును. కానీ జనానికి తెలియదు ఏంటంటే రామ్ గోపాల్ వర్మ అప్పుడు మేధావే ఇప్పుడు మేధావే. ఓకే. అతను ఏం చేస్తాడు, జనాల ఉద్దేశంలో ఎందుకు ఆయన అలా క్రియేట్ అయ్యారు? ఆర్జీవి గారు, మన రామ్ గోపాల్ వర్మ గారు. రామ్ గోపాల్ తిరుగుతూ మళ్ళీ సినిమాలు చూస్తారుగా. ఓకే, చూస్తారు కదా. అవును, పిచ్చోడు, మూర్ఖుడు, అసలు నోటికి వచ్చినట్టు అండ్ మీమ్స్ అసలు హద్దంటూ లేకుండా తయారయ్యారు జనాలు అసలు. అవును. మళ్ళీ నా సినిమా ఏదైనా తీసే ఉద్దేశం ఉందా? తీస్తున్నారా ఏంటి? ఆల్రెడీ నడుస్తుందా? మన ఆర్జీవి గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చేశారు, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. మీరు ఐపీఎస్ ఆఫీసర్ అవడానికి కారణం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ అన్నాడు. రామ్ గోపాల్ వర్మ రాముయిజం అన్నాడు. నేను రాముయిజం చూసి ఐపీఎస్ ఆఫీసర్ నేను అన్నాడు. ఇక అంతకంటే గొప్ప విషయం ఇంకేం కావాలి? అవును. అండ్ నాకు ఒక డౌట్, మీరు యాక్టర్ అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చారు, బట్ రైటర్ గా ఎందుకు మీరు చూస్ చేసుకున్నారు? నేను యాక్టర్ ఉన్నప్పుడు నన్ను నా తోటి యాక్టర్ని ఒకడు మేనేజర్ అవమానించాడు పోయి నా దగ్గర. సేమ్ టైం ఒక రైటింగ్ అసిస్టెంట్ ఎక్కడ నేను గౌరవం ఇచ్చారు. ఓకే. ఆడేవాడు అన్న ఒక్కొని ఆ రైటింగ్ అసిస్టెంట్ అన్నారు. రైటింగ్ అసిస్టెంట్ ఇంత గౌరవం ఉంటుందా? సో రైటర్ అయిపోదాం. ఓకే. నా అదృష్టం బాగుండి చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవటం వల్ల నాకు సాహిత్యం మీద బాగా కమెంట్ ఉంది. 10th క్లాస్కి నేను భారతం, భాగవతం, రామాయణం మొత్తం చదివేశా. అసలు ఆ శివ మూవీలో ఏముంది? అసలు శివ మూవీలో ఏముంది అని అడగద్దు, దట్స్ రాంగ్ క్వశ్చన్. ఏం లేదు. 24 క్రాఫ్ట్స్ని ఎలా వాడుకోవచ్చో రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, కెమెరా కావచ్చు, ఫైట్స్ కావచ్చు, నటన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సపోజ్ రామ్ గోపాల్ వర్మ ఎంత మూర్ఖుడు అంటే ఎంత నాలెడ్జ్ లేనివాడు అంటే ఏది యాజ్ ఎ డైరెక్టర్గా ఫస్ట్ షాట్ చేసేటప్పుడు కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డి గారు ఆర్డర్ సార్ అన్నాడు. అంటే చెప్పాలి. అవును. లైట్స్ అనాలి, లైట్స్ ఆన్ అవుతాయి, సౌండ్ అనాలి. ఓకే. తర్వాత ఆటో సార్ అని ఇతను కూడా ఆటో సార్ అన్నాడు. ఓకే. అంటే అసలు వాడికి ఏం తెలియదు. కానీ అలాంటి వ్యక్తి శివ లాంటి సినిమా గ్రామాన్ని నిలిపిన సినిమాని తీయగలిగాడు. అంటే అతని బ్రెయిన్ ఏంటంటే తనకేం కావాలో తను చెప్పగలడు. ఓకే. అది అర్థం కావడానికి వాళ్ళ 15 ఏళ్ళు పట్టింది. ఎస్ గోపాల్ రెడ్డి షార్ట్ చెప్తుంటే ఆయన గోపాల్ రెడ్డి గారు మరాఠీ పెట్టేశారు. వీడు అసలు ఏం తీసుకున్నా మాకు అర్థం కట్ట అన్నాడు. ఎప్పుడైతే ఇంటర్వ్యూలో చూశాడో అతను షాక్ అయ్యాడు వాడిని అని చెప్పేసి. ఎందుకంటే అతను ఎక్కడ పని చేయలేదు, ఏదో చిన్న ఏదో చేశాడు. అతను సినిమాకి ఏం కావాలో అది నేర్చుకున్నాడు. ఈ టెక్నికాలిటీ పెద్ద మ్యాటర్ కాదు. అందుకే అంటాడు డైరెక్షన్ అనేది వ్యవసాయం చేయడం లాంటిది, నువ్వు చేయక్కర్లేదు. సార్ తీసుకోండి సార్. ఎస్, థ్యాంక్ యూ. శివ ఒకసారి రిలీజ్ అయినప్పుడు ఒక మనిషి నా ముందు ఒక మాట అన్నాడు. ఏం సినిమా ఇది? ఆ సినిమా అనేది రోడ్డు మీద కూర్చొని జరుగుతుంది చూసినట్టు ఉంది అన్నాడు. రోడ్డు మీద కూర్చొని ఎగ్జాక్ట్లీ నా ఫీలింగ్ కూడా ఇదే కదా. అసలు ఇది సినిమా చూస్తున్నానా ఏంటి, నేను రోడ్డు మీద కూర్చొని చూస్తున్నా ఫీల్ ఉంది నాకు. సినిమా నాకు కూడా అసలు ఏం అర్థం కాలేదు కూడా. అక్కడే ఆ సినిమా గొప్పతనం ఉంది. అంటే నువ్వు జరుగుతుంది చూస్తున్నంత ఫీలింగ్ క్రియేట్ చేశాడంటే అది ఎంత గొప్ప విషయం అది. అవును కదా. అదొకటి నెంబర్ 1. నెంబర్ 2, అతను వాడిన సౌండ్ ఎఫెక్ట్. నేను నెక్స్ట్ ఇదే అడగాలనుకున్నా, అసలు ఆ బీజిఎం స్కోర్ ఏంటండి? అసలు దాంట్లో ఇళయరాజా తన కెరీర్ మొత్తంలో శివకు చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వన్ ఆఫ్ ది వరల్డ్ బెస్ట్. మెకనాస్ గోల్డ్ సినిమా ఉంది హాలీవుడ్లో, దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా గొప్ప చెప్తారు. ఏమ్మా షోలే అనే సినిమా ఉంది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో, దాని మించిన సినిమా ఈ రోజు రాలే, షోలే అనే సినిమా. అవును. ఈ రెండు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి గొప్ప చెప్తారు. అంటే రామ్ గోపాల్ వర్మ శివ సినిమాలో ఏమనుకున్నాడు ప్రతి సీన్కి, దాని ఇళయరాజా పిక్స్ తీసుకెళ్ళాడు. ఓకే. మీరు శివ చూస్తే అండ్ అదే ఫైట్స్ లో కూడా చాలా ఇదిగా ఉంది. సో ఆ ఫైట్స్ గురించి కూడా నాకు ఒకసారి మీరు చెప్పండి. ఫైట్స్ ఏంటంటే అంతకుముందు డిష్ సౌండ్లు వచ్చాయి. అవునవును. శివలో ఏం చేశాడంటే సపోజ్ ఒక సీన్ ఉంటుంది, ఎవడో గణేష్ వస్తాడు
అది చెప్తాడు. చెప్తే ఇతను ఏదో వార్నింగ్ ఇస్తా పక్క వస్తాడు. ఏమా పక్క వస్తాడు మాడుతాడు. పక్కన వచ్చి కొట్టపోతాడు. కొట్టపోతే ఇలా కొడతాడు. దబ్బేలు కొట్ట సౌండ్. అవును ఎస్. అండ్ వాడు ఒక్కసారి ఫోర్స్ గా వస్తే ఇలా కొడతాడు. కొట్టి మళ్ళీ ఇడితో మాడుతూ ఉంటాడు. రామ్ గోపాల్ మార్షల్ ఆర్టిస్ట్. అప్పట్లో కరాటే నేర్చుకున్నాడు. ఆయనలో ఈ కళ కూడా ఉందా? ఇది ఎవరికి తెలియదు అసలు. అతను బ్రూస్లీ గ్రేట్ ఫ్యాను. అతను ఫైట్స్ ఏం చేశాడంటే బ్రూస్లీని ఫాలో అయ్యాడు. అతను ఆ సినిమాలో బ్రూస్లీని ఫాలో అయ్యి ఫైట్ చేశాడు. నిజానికి రాజు మాస్టర్ దాని ఫైట్ మాస్టర్. ఈయన చెప్తే ఆయనకు అర్థం కాక అంటే ఆయన పీకేశాడు. ఎవరు రాజు మాస్టర్ అంటే అప్పట్లో టాప్ ఫైట్ మాస్టర్. ఇతను ఫైట్స్ కంపోజ్ చేశాడు. అండ్ ఈ శివ మూవీ నాకు అర్థం కాలేదా ఏంటి అసలు? ఆ శివ మూవీలో ఏంటి అంత మ్యాజిక్ ఉంది? అందులో మ్యాజిక్ ఏమీ లేదు. ఏముందంటే సినిమా అనేది ఎలా ఉండాలో ఆ సినిమా అతను చూపించాడు. ఆ సినిమా తీసి నాకు ఒక స్ట్రాంగ్ డౌట్ ఉంది. అసలు ఆ శివ మూవీలో ఏముంది? మనం ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫైట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా మాట్లాడరు. అసలు ఆ మూవీలో ఏముంది అంటే శివ అన్న మూవీలో ఏముంది? ఒక పద్ధతిలో తీస్తున్నారు అప్పట్లో. రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, ఇంకొకళ్ళు తీస్తున్నారు. ఇతను ఏం చేశాడంటే ఫైట్స్ అంటే ఇలా ఉండాలి, డాన్స్ అంటే ఇలా ఉండాలి. దాంట్లో బాటనీ పాడని సాంగ్ ఉంటుంది. హీరో నాగార్జున ఎక్కడ డాన్స్ చేయడు. మామూలుగా అయితే హీరో డాన్స్ చేయాలి, ఎక్కడ డాన్స్ చేయడు. మధ్యలో ఒక స్టెప్ చేస్తాడు, ఇలా ఏదో చేస్తాడు. అలా మొత్తం అతను బ్రేక్ చేశాడు. మొత్తం రూల్స్కి విరుద్ధంగా పోయాడు. అది షాకింగ్. అది అప్పట్లో షాకింగ్ అనిపించింది. ఇప్పుడు సపోజు దాంట్లో ఒకరిని చంపడానికి ట్రై చేస్తుంటారు. చిన్న అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. పరిగెత్తుంటాడు. పరిగెత్తి ఒక స్తంభాన్ని కొట్టాడు. దబ్బేలు ఉంటుంది సౌండ్. అవును పడిపోతాడు. ఆ సౌండ్ ఆడు కొట్టుకోవటం అంటే ఒరిజినల్ లైఫ్లో జరుగుతుంది. వాడు పరిగెత్తున్నాడు. అది స్తంభం కొట్టుకోవచ్చు, ఇంకోటి కట్ చేస్తే ఒక చోటికి పోతే అతను పరిగెత్తు అక్కడ నీళ్ళు పడుతుంటాయి. ఆ నీడలు చూసి ఎవడో వస్తాడు. ఈవెన్ అప్పటికప్పుడు అట్లా క్రియేట్ అవుతా ఒక అద్భుతాన్ని చూస్తున్న ఫీలింగ్ అతను క్రియేట్ చేశాడు. సపోజ్ నాగార్జున ఉన్నాడు. అంతకుముందు యాక్టింగ్ ఎవరు చేసినా కూడా డేలాలు విపరీతంగా చెప్పేవాళ్ళు. హీరో కానీ ఇంకోరు కానీ. సపోజు నాగార్జున భవన్ దగ్గరికి వెళ్తాడు రఘువరన్. వెళ్తే ఇట్లా ఒక భుజాన్ని ఒకరిని వేసుకుంటాడు, పోతాడు. తను చంపడానికి పంపిస్తే వాళ్ళని కొట్టి అందులో ఒకరిని భుజాన్ని వేసుకుని పోతాడు. పోతే ఎవరైనా అది చేస్తా ఇది చేస్తా అంటారు. ఏమన్నాడు, ఇక నుంచి నీ సామ్రాజ్యం మొత్తం నాశనం చేస్తా, ఇలా పడేస్తాడు. చేస్తా చెప్పి మరి చేస్తా. రాధాకృష్ణ గారు, ఒక బిగ్గెస్ట్ డౌట్ నాకు. అసలు మన సౌత్ ఇండియన్ మూవీస్ లో శివ సినిమా ముందు మన తెలుగు ఇండస్ట్రీ ఏంటి, శివ మూవీ తర్వాత ఏంటి? ఇది చాలా పెద్ద డౌట్ నాకు. అసలు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఉంది కదా, అలాగా సౌత్ ఇండియాలో శివకు ముందు శివకు తర్వాత అనేది వచ్చి ఎందుకు వచ్చిందంటే అతను సరికొత్త గ్రామం నేర్పాడు. రామ్ గోపాల్ వర్మ సత్య సినిమాతో ముంబైకి నేర్పాడు. సత్యకు ముందు సత్య తర్వాత. మీరు చూడండి, సత్య తర్వాత బాలీవుడ్ సినిమా మొత్తం మారిపోయాయి. మొత్తం మారిపోయాయి. అదంతా ఎందుకు, స్లమ్ డాగ్ మిలియనీర్ అనే ఒక సినిమా వచ్చింది. దానికి 8 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఆ డైరెక్టర్ సత్య సినిమాని 30 సార్లు చూశాడు. ఏమన్నాడంటే రామ్ గోపాల్ వర్మ ఈజ్ మై టీచర్ అన్నాడు. ఎవరు? 8 ఆస్కార్ అవార్డు తెప్పించుకున్న ఒక డైరెక్టర్. అది రామ్ గోపాల్ వర్మ అంటే. అండ్ ఇంత గొప్ప చెప్తున్నారు, రామ్ గోపాల్ వర్మతో మీరు పని చేశారు, ఇంత క్లోజ్ రామ్ గోపాల్ వర్మ గారితో ఉన్నారు, మీకు సమ్ టైమ్స్ హెల్ప్ఫుల్ గా ఉన్నారు, ఇంత కాన్వర్జేషన్ మీకు ఉంది కదా. సో ఆయన గురించి అసలు రామ్ గోపాల్ వర్మ గారు ఏంటో, మన జనాలు అనుకునేది ఏంటో
అసలు రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఏంటి నాకు చెప్పండి. అంటే మన జనాలందరూ వేరే ఉద్దేశంతో అనుకుంటున్నారు. సో ఎగ్జాక్ట్ గా ఆయన రియల్ లైఫ్ లో రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఏంటి, ఎట్లా ఉంటారు? రామ్ గోపాల్ వర్మ అంటే మాకు మంచి క్వశ్చన్ వేసావు, మంచి ప్రశ్న. కేపాలు లాగా మంచి ప్రశ్న. రామ్ గోపాల్ వర్మ మిథులదమ్మ తెలుసమ్మా, 25 years నుంచి అతనికి 100 రూపాయల నోటు పట్టుకోవడం తెలియదు. చాలా శాతం బార్ షాప్కి వెళ్తాడు, తాగుతాడు, బయటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ బిల్లు ఏంటి అంటాడు అతను. మేనేజర్ పోయి ఇప్పించుకొని వస్తాడు అతను బిల్లు కట్టి. వాళ్ళు నవ్వుతారు వాళ్ళు. అంటే నేను మందు కొట్టాను, బిల్లు కట్టిన జ్ఞానం అతనికి ఉండదు, బుద్ధి జ్ఞానం అతనికి ఉండదు. అతను 5 ఏళ్ల పిల్లోడు ఎంతో అతను. అందుకే రాము చెప్పా, రాము నువ్వు ఫిలాసఫర్వి, ఇంకా చెప్పినట్టు యోగివి, నువ్వు గొప్ప మెడిటేటర్ అన్న. మెడిటేషన్ నాకంటే చిరాకు అది చిచి అన్నాడు. లేదురా, నువ్వు 1 of the greatest మెడిటేటర్వి. నీకు సినిమాయే ధ్యానం, ప్రాణం, ఆహారం అన్నీ. అతను పొద్దులేస్తే సినిమా గురించి తప్ప ఇంకేం మాట్లాడు. ఒక అమ్మాయి సూపర్గా ఉందంటే, ఫిగర్ ఫ్రంట్ బాగుంది, బ్యాక్ బాగుంది అని ఎవడనంటే అతను కెమెరా ఎక్కడ పెట్టచ్చు, ఫ్రంట్లో అమ్మాయికి ఎక్కడ పెట్టచ్చు, బ్యాక్లో ఎక్కడ పెట్టచ్చు, అది ఆలోచిస్తారు అతను. అది అతని యాటిట్యూడ్. అది మా మగాళ్ళందరం ఏమన్నా ప్రెసిడెంట్ బాగుంటే, సీట్ బాగుంటే మేము అనకూడదు, కానీ వేరే ఉంటుంది మీకు తెలిసింది వేరే. కానీ రాము ఏం చేస్తారంటే ఎక్కడ కెమెరా పెట్టచ్చు, ఇలా పెట్టొచ్చా, ఇలా పెట్టొచ్చా, ఇలా పెట్టొచ్చా, బ్యాక్ ఇలా పెట్టొచ్చా, ఇలా పెట్టొచ్చా, అలా పెట్టొచ్చా, అంత మెడిటేటర్ అతను. అతనికి సినిమా తప్ప ఇంకో ధ్యానం లేదు. ఈజ్ ద గ్రేటెస్ట్ యోగి. జీన్స్ టీషర్ట్తో తిరిగే మహాయోగి అతను. సేమ్ టైం అతను ఒక 5 ఏళ్ల వయసున పసిపిల్లాడు. ఎందుకంటే అతను వినాయకుడు, శివుడు దేవుడు కదా, వినాయకుడు కొడుకుని తెలియదా, తలగాని నరిగా అంటాడు. ఆన్సర్ చెప్పడం మాకు చేతకాల కాక వీడియోలా అంటున్నాడు, వీడు యాంటీ కాడు అని తిట్టారు. అతను పిల్లడు క్వశ్చన్ అడిగాడు. ఏమడిగాడు? శివుడు దేవుడు కదా, తన కొడుకు అని తెలియదా, ఎందుకు తల నరికాడు, తల నరికితే శివుడికి టెర్రరిస్ట్కి తేడా ఏంటి అన్నాడు. కరెక్ట్ కదా? యూ హ్యావ్ టు ఆన్సర్. నువ్వు ఆన్సర్ చెప్పు. ఆన్సర్ చెప్పడం మీకు చేత కాక, ఆన్సర్ చెప్పడం మీకు చేత కాక, చేతకాని దద్దమ్మలై కొజ్జాలైపోయి రాముని వాడు మెంటలోడు, పిచ్చోడు, పిచ్చనాడు అంటారు, అంటారు. అతని పిల్లోడు, పసిపిల్లు. నేను చెప్పా రాము నేనేంటి రాధాకృష్ణ ఇట్లా అంటారు కదా అన్నాడు. రాము నువ్వు పసిపిల్లోడు అని చెప్పా. నువ్వు పసిపిల్లోడివి, కాకపోతే విజికిడివి. విజికిడ్ అంటే కొంతమంది ఉంటారు 3 ఏళ్లకే భగవద్గీత చెప్తా ఉంటారు. కొంతమంది పిల్లలు ఉంటారు. నువ్వు చెప్తావు భగవద్గీత? నేను 100 పుస్తకాలు నేను చెప్పలేను భగవద్గీత. ఒక పిల్ల చెప్పుద్ది, దానికి 3 ఏళ్ళ వయసు. కానీ భగవద్గీత పక్క పెడితే ఏం చేస్తుంది? ఆడుకుంటుంది, కింద వస్తువులు పడేస్తుంది, ఇంకేదో చేస్తుంది. రాము జస్ట్ లైక్ దట్. అతను క్వశ్చన్లు వేస్తున్నాడు. శివుడు దేవుడు కదా, వాడు తన కొడుకు అని తెలీదా, ఎందుకు చంపాడు, తల నరికాడు, ఎందుకు తలకి పెట్టాడు అంటాడు. నువ్వు యూ హ్యావ్ టు ఆన్సర్. ఆన్సర్ చెప్పు. ఆన్సర్ చెప్పడం మీకు చేత కాక మీరు చేత కాని దద్దమ్మలై, వెధవలై అతను తిడతారు. ఎవరిని? రాంగోపాల పిచ్చనా కొడుకు ఇటు దేవుని అంటాడని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు అతను